ఫ్రెండ్స్, మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ చేసుకోండి. డైలీ మనం రీల్స్ స్క్రోల్ చేస్తూ గంటలు గడిపేస్తున్నాం. కానీ చిన్న బాడీ పెయిన్ వచ్చినా, కొంచెం టైర్డ్ అయినా సరేలే తగ్గిపోతుందిలే అని లైట్ గా తీసుకుంటున్నాం కదా. అయన్నొద్దు, పాయింట్కి రా. అసలు ఈ జనరేషన్ లో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎందుకు వాళ్ళ హెల్త్ మీద కేర్ తీసుకోవట్లేదు? కేవలం టెంపరరీ హ్యాపీనెస్ కోసం మన లైఫ్ మొత్తాన్ని రిస్క్ లో పెడుతున్నామని ఎప్పుడు అనిపించలేదా? మనం చేస్తున్న చిన్న మిస్టేక్స్ వల్ల ఫ్యూచర్ లో ఎలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడే జాగ్రత్త పడకపోతే మన లైఫ్ ఎలా మారిపోతుంది? ఈ విషయాల గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీ లైఫ్ మీద, మీ థింకింగ్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి మన లైఫ్ స్టైల్ ని గమనించండి. మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాం. లంచ్ లో పిజ్జా, బర్గర్ అంటూ ఫ్రైడ్ రైస్ ఐటమ్ అని జంక్ ఫుడ్ తీసుకుంటున్నాం. వాటర్ బదులు కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నాం. నైట్ అయితే చాలు నిద్ర మానేసి ఫోన్ స్క్రోలింగ్. ఇంకా ఎక్సర్సైజ్ అంటారా, ఆ పదాన్నే మర్చిపోయాం. పైగా స్ట్రెస్, కాలేజ్ లో, ఆఫీస్ లో, బిజినెస్ లో బిజీ లైఫ్ అనే పేరు చెప్పి మన లైఫ్ ని మనమే పాడు చేసుకుంటున్నాం. బిజీ లైఫ్ అన్న పేరుతో మన లైఫ్ ని మనమే టార్చర్ చేస్తున్నాం. ఇక అబ్బాయిల విషయానికి వస్తే స్ట్రెస్ తగ్గడానికి అని చెప్పి స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ అలవాటు చేసుకుంటున్నారు. ఇంకా అమ్మాయిల విషయానికి వస్తే స్లిమ్ గా అవ్వాలని, జీరో సైజ్ ఉండాలని క్రాస్ డైట్ చేస్తూ ఫుడ్ మానేసి బాడీని స్ట్రేవ్ కండిషన్ లో పెడుతున్నారు. రిమెంబర్ ఫ్రెండ్స్, ఈ రెండు మార్గాలు కూడా మీ హెల్త్ ని డిస్ట్రాయ్ చేస్తాయి గానీ హెల్ప్ చేయవు. అసలు మనం ఏం చేస్తున్నాం? పార్టీ చేసుకుంటే ఒక రోజు హ్యాపీనెస్, జంక్ ఫుడ్ తీసుకుంటే 10 minutes టేస్ట్, లేట్ నైట్ చాటింగ్ ఏదో ఫన్ అనిపిస్తుంది కానీ ఆ నెక్స్ట్ డే బాడీ అంతా పెయిన్, ఎనర్జీ ఉండదు, చిరాకు, అసిడిటీ, హెడేక్, అసలు నిద్ర పట్టదు. ఈ చిన్న సిగ్నల్స్ ని మనం ఇగ్నోర్ చేస్తున్నాం కానీ అవే ఫ్యూచర్ లో పెద్ద రోగాలుగా మారతాయి. మనం ఇప్పుడు ఏమనుకుంటామంటే, నాకేం అవ్వదులే, నా ఏజ్ ఇంకా చిన్నది, యంగర్ గా ఉన్నా, తర్వాత చూసుకుందాంలే. ఫ్రెండ్స్, ఇదే మనం చేస్తున్న పెద్ద మిస్టేక్. ఒకవేళ మీ లైఫ్ స్టైల్ ను ఇలానే కంటిన్యూ చేస్తే ఫ్యూచర్ లో మీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? డయాబెటీస్, బీపీ, హార్ట్ ప్రాబ్లం, థైరాయిడ్, PCOS, ఇన్ఫెర్టిలిటీ, ఒబేసిటీ, డిప్రెషన్, ఇంకా బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్స్, అబ్బో లిస్ట్ చాలా పెద్దది. ఒకప్పుడు 60 years వచ్చినప్పుడు రోగాలు వచ్చేవి, కానీ ఇప్పుడు 30 years కే స్టార్ట్ అవుతున్నాయి. ఒకప్పుడు 60 years లో వచ్చేవి, ఇప్పుడు 30 years లోనే టాబ్లెట్స్ స్టార్ట్ అవుతున్నాయి. 40 years కే సర్జరీస్ అవసరం అవుతున్నాయి. 50 years వచ్చేసరికి అసలు కదలలేని పరిస్థితి. అప్పుడు మీరు ఖర్చు పెట్టడానికి మనీ ఉండొచ్చు, ఖాళీ టైం కూడా ఉండొచ్చు, కానీ అనుభవించడానికి హెల్త్ అనేది సరిగ్గా ఉండదు. అప్పుడు బాధపడతాం, ఆ రోజే కాసేపు మొబైల్ పక్కన పెట్టి వాక్ చేసింటే బాగుండు అని. కానీ అప్పుడు రిగ్రెట్ అయ్యి ప్రయోజనం లేదు. ఫ్రెండ్స్, ఒక్కసారి మీ హార్ట్ మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి. మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ, మీ ఫ్యూచర్ కిడ్స్ వీళ్ళంతా మీ మీద డిపెండ్ అయి ఉంటారు. మీరే వీక్ అయిపోతే రేపు వాళ్ళకి సపోర్ట్ ఎవరు ఉంటారు? మీ డ్రీమ్, మీ గోల్, మీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ సాధించాలంటే ఫస్ట్ మీ బాడీ స్ట్రాంగ్ గా ఉండాలి. హెల్త్ అంటే 6 pack ఉండడము, స్లిమ్ ఫిగర్ మెయింటైన్ చేయడము కాదు. హెల్త్ అంటే రోజంతా ఎనర్జీగా ఉండడం, పీస్ మైండ్ తో ఉండడం, హ్యాపీ ఫ్యామిలీతో లైఫ్ అంతా గడుపుదాం. సో ఏం చేద్దాం? చేంజ్ అనేది చాలా కష్టం అనుకోకండి, చాలా ఈజీ. చిన్న స్టెప్ చాలు. రోజు మార్నింగ్ 20 minutes వాక్ చేయండి. మాక్సిమం ఇంట్లో ఫుడ్ కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. వాటర్ ఎక్కువగా తాగండి. జంక్ ఫుడ్ ని తగ్గించండి. ఫోన్ యూజెస్ ఒక లిమిట్ పెట్టుకొని టైం కి నిద్రపోండి. మీ బాడీని మీరు ప్రేమించడం స్టార్ట్ చేయండి. మనకి పర్ఫెక్ట్ డైట్ లేదు, పర్ఫెక్ట్ జిమ్ అవసరం లేదు. మనకి కావాల్సింది కన్సిస్టెన్సీ, రోజు చేయాలంతే. ఫ్రెండ్స్, మీ బాడీ మీ లైఫ్ పార్ట్నర్, దాన్ని చీట్ చేయకండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ థాట్స్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ రైస్ టు ఫిట్. మీ హెల్త్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్. లెట్స్ బిల్డ్ ఏ బెటర్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.